హాయ్ అందరికీ. ఈ వీక్ మళ్ళీ వాపస్ వచ్చేసినాం. లాస్ట్ వీక్ అంత ఈవెంట్ఫుల్గా ఏం లేకుండే, ఏం చేయలేదు, అందుకే యూట్యూబ్లో కూడా ఏం చూపించలేదు. సో ఈ వీక్ వచ్చేసరికి కొంచెం ఇంట్లో పనులు ఉన్నాయి, అవి చేసుకోవాలి. ఆఫ్టర్నూన్ ఐకియాకి వెళ్ళాలి, కొంచెం ఫర్నిచర్ తెచ్చుకొని సెటప్ చేయాలన్నమాట. సో అవన్నీ చూసేద్దాం. మరి చలో వచ్చేసేయండి. ఫస్ట్ అయితే వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం, అది అయిపోయాక మిగతా పనుల్లోకి వెళ్ళిపోదాం. సో బ్రేక్ఫాస్ట్ అయితే తెచ్చేసినాం, కాప్స్ బ్రెడ్, ఆ పేస్ట్రీ షాప్. సో ఇవి వచ్చేసి బ్లూబెర్రీ డేనిషెస్ అనమాట. అవి పేస్ట్రీస్ లాగా మధ్యలో క్రీమ్ ఫిల్లింగ్ పెట్టి బ్లూబెర్రీస్ పెడతారు. అండ్ ఇది వచ్చేసి స్కోన్ అంటారు, ట్రిపుల్ చాక్లెట్ స్కోన్, అది కూడా పేస్ట్రీ లానే ఒకటి. అండ్ ఇది వచ్చేసి క్రఫిన్ అంటారు దీన్ని, మన ఫ్రెంచ్ పేస్ట్రీ క్రొసాన్ ఉంటుందా, క్రొసాన్ ప్లస్ మఫిన్ హైబ్రిడ్ అనమాట, వాళ్ళ సిగ్నేచర్ కస్టమ్ పేస్ట్రీ ఇది. సో ఇవి రెండు. అండ్ ఇది వచ్చేసి మన సవర్డో సన్ఫ్లవర్ ఫ్లాక్స్ సీడ్స్తో సవర్డో బ్రెడ్ చేస్తారు. ఇది నేను మామూలు బ్రేక్ఫాస్ట్లో కానీ ఎగ్స్తో కానీ తింటాను అనమాట. సో ఇది ఫర్ త్రూఅవుట్ ద వీక్ ఇవాళ. ఇది కూడా మొత్తం నా ఒక్కనికే కాదు, నేను మధు ఇద్దరం కలిసి తింటాం. చాలా మరి కుమ్మేద్దాం. సో ఇంట్లో పనుల భాగంగా మనమైతే ఫస్ట్ వాటర్ ఫిల్టరు, ఎయిర్ ఫిల్టర్ రిప్లేస్ చేయాలన్నమాట. ఇంటికి వచ్చినప్పుడు చేయలేదు అవి. సో ఫస్ట్ అయితే అవి వెళ్ళి తెచ్చేసుకొని డ్రింకింగ్ వాటర్ ఫిల్టర్ ప్లస్ మన ఏసీకి ఒక ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది, అవి రెండు రిప్లేస్ చేసేస్తే నెక్స్ట్ పనులలోకి వెళ్ళిపోవచ్చు. సో ఇవి ఎయిర్ ఫిల్టర్స్ అన్నమాట, ఇవి వాటర్ ఫిల్టర్స్. సో రెండు తీసేసుకున్నాం, వెళ్ళి ఇంటికి వెళ్ళి రిప్లేస్ చేయడం. ఐకియాకి అయితే వచ్చేసినాం. ఇక్కడ వెళ్ళి మనము ఫర్నిచర్ తీసేసుకొని వెళ్ళిపోవడం. మనం తీసుకోవాల్సింది అయితే ఇది డ్రెస్సర్, 6 drawer డ్రెస్సర్. ఇది మన క్లాసెట్లో వెళ్ళిపోవడానికి రెండు తీసుకుంటున్నాం. సో ఇది మనం కార్ట్లో వేసేసుకొని వెళ్ళిపోవడం. ఐకియా షాపింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. ఇంటికి వెళ్ళిపోయి ఆ ఫర్నిచర్ అసెంబుల్ చేయాలి. ఇవాళ కాకపోయినా రేపేం చేయొచ్చు, బట్ షాపింగ్ అయితే అయిపోయింది. చలో మరి ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికైతే వచ్చేసినాము. సో ఇక్కడ ప్లేస్ చేసినాము. ఇప్పుడు దీన్ని పైకి తీసుకెళ్ళి అసెంబ్లీ చేయాలి. అది ఇవాళ అవుతుందా తర్వాత అవుతుందా చూద్దాం. మనము బ్యాక్ యార్డ్ కోసం ఒక అంబ్రెల్లా అయితే తీసుకుని ఉండే, సో అది ఇంకా ఫిట్ చేయలేదు. అది కూడా ఇవాళ బాగానే ఎండలు కొడుతున్నాయి కాబట్టి బయట పెట్టేసి బయట కూర్చోడానికి కూడా బాగుంటుంది అని చెప్పి తెచ్చినుండే, అది పెట్టేద్దాం మరి. ఇది దాని బేస్. సో దీన్ని ఈ బేస్ లోపల అంబ్రెల్లాని పెట్టాలన్నమాట. ఇది కింద పెట్టేసి అది పెట్టాలి. సో ఫస్ట్ అయితే తీసుకెళ్ళిపోదాం, దాని తర్వాత అంబ్రెల్లా కూడా తీసుకెళ్దాం. సో ఇది మన అంబ్రెల్లా, ఇంకా ఓపెన్ చేయలేదు. ఇది ఓపెన్ చేసేసి బయట పెట్టేద్దాం. సో ఇదన్నమాట బేస్, దానికి పోల్. సో ఇది పెట్టేసి ఇలా పెట్టేసి దానికి ఇలా పెట్టేయడమే, అండ్ దాని లోపల అంబ్రెల్లా పెట్టేసుకోవచ్చు అదనమాట. సో పెట్టేద్దాం ఫస్ట్. సో ఫస్ట్ అయితే మనకి ఈ రాడ్ ఉంది, ఈ రాడ్ దాంతోపాటు వచ్చిందనమాట. అది ఇక్కడ పెట్టేసి దీంతో టైట్ చేసేస్తే ఇది మనకి బేస్ ఎక్కడైతే కావాలో అక్కడ పెట్టేసుకొని అప్పుడు దీని మీద నుంచి ఇది పెట్టేసుకోవడం, ఇక్కడ పైన వచ్చేస్తుంది అది. సో ఫస్ట్ అయితే ఈ బేస్ ఒక దగ్గర పెడదాం, తర్వాత అంబ్రెల్లా దాని మీద పెట్టేద్దాం. సో ఇక్కడైతే పెట్టేసినాము ఈ చైర్ల మధ్యలో. ఇక్కడ అంబ్రెల్లా పెడితే అది ఇక్కడ షేడ్ ఇచ్చేస్తుంది అనమాట. ఇక్కడ షేడ్స్లో కూర్చొని ఆఫ్టర్నూన్ ఈవినింగ్ షేడ్లో కూర్చోవచ్చు. సో ఇప్పుడు దీని మీద అంబ్రెల్లా అయితే పెట్టేద్దాం. సో ఇట్లా సెట్ అయిపోయింది అనమాట. దీంతో ఇట్లా ఓపెన్ చేసేస్తే అది వింగ్స్ పైకి వెళ్ళిపోయి ఓపెన్ అవుతుంది. సో ఇట్లా ఉంటుంది అనమాట. సో మనం ఇక్కడ కూర్చోవచ్చు. ఇది టిల్ట్ కూడా అవుతుంది, ఎండ ఎటు డైరెక్షన్లో వస్తే అటు ఇట్లా టిల్ట్ చేసుకోవచ్చు. దీన్ని ఇక్కడ వచ్చేస్తే టిల్ట్ అవుతుంది, ఇటు పక్క వెళ్తుంది అనమాట. సో అది అయితే సెట్ అయిపోయింది. సో చిన్న చేంజ్ చేసినాం అనమాట. ఇది ఉట్టిగా పెడితే అంత కొంచెం వీక్గా అనిపిస్తుందని చెప్పి టేబుల్ మధ్యలోంచి పెట్టినాము. ఇక్కడ టేబుల్స్, అవుట్డోర్ టేబుల్స్ ఇట్లా వస్తాయి డిజైన్, అవి అంబ్రెల్లా పెట్టడానికి కోసమే వస్తాయి అనమాట. సో అట్లా పెట్టేసినాం. ఇక్కడ కూర్చొని తినడానికి కూడా ఉంటుంది, ఎప్పుడైనా బయట గ్రిల్ చేసుకున్నప్పుడు కూర్చొని తినవచ్చు. అది. హాయ్ అందరికీ. సో నిన్న అంత ఈవెంట్ఫుల్గా ఏం లేకుండే కాబట్టి
ఈ వీకెండ్ వచ్చేసరికి మనం సాటర్డే సండే 2 కలిపి బ్లాగ్ చేసేస్తున్నాము. సో ఈరోజు మనము చికెన్ బిర్యానీ అయితే చేసేసుకుంటున్నాం ఇంట్లో. మనదే రెసిపీ, అంటే కొంచెం ఆబ్వియస్లీ బయట నుంచి తీసుకొచ్చినాము. సో ఇప్పుడు చికెన్ సామాన్లు అయితే తెచ్చేసినాము. అవన్నీ ఇప్పుడు ప్రిపేర్ చేసేసి మనము దానికి రెడీ చేసిద్దాం. సో చికెన్ ఇంకా కావాల్సిన సామాన్లు అయితే తెచ్చేసినాము. సో ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. మరి మనం చికెన్ లెగ్ క్వార్టర్స్ అయితే తెచ్చేసినాము. దీనిది స్కిన్ తీసేసి దీన్ని 2 పీసెస్గా చేసేసి మ్యారినేట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆ పనిలో చేసేద్దాం. సో చూసినట్టయితే చికెన్ అయితే మనం నీట్గా కట్ చేసేసుకున్నాము. దానికి స్కోర్స్ కూడా పెట్టేసుకున్నాము. సో ఇప్పుడు దీన్ని కడిగేసుకొని నీట్గా మ్యారినేట్ చేసి మన బిర్యానీకి ప్రిపేర్ చేయడమే. సో చెప్పడం మర్చిపోయినా, మనం ఇవాళ చేసేది చికెన్ దమ్ బిర్యానీ అనమాట. సో చూసినట్టయితే చికెన్ అయితే మనం నీట్గా కట్ చేసేసుకున్నాము. దానికి స్కోర్స్ కూడా పెట్టేసుకున్నాము. సో ఇప్పుడు దీన్ని కడిగేసుకొని నీట్గా మ్యారినేట్ చేసి మన బిర్యానీకి ప్రిపేర్ చేయడమే. ఇందాక చెప్పడం మర్చిపోయినా, సో మనం చేసేది హైదరాబాద్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ. సో కంటిన్యూ చేసేద్దాం మరి ప్రాసెస్. సో ఇదనమాట ఈరోజు స్టార్. దీంట్లోనే మనము చికెన్ వేసేసుకొని కడిగేసుకొని మ్యారినేట్ చేసేసుకొని బిర్యానీ కూడా దీంట్లోనే అయిపోతుంది అనమాట. సో మనం స్టార్టింగే దీంట్లో చికెన్ తీసేసుకొని ప్రిప్ చేసేసుకుందాం. సో మనకి చికెన్ మ్యారినేట్ చేయడానికి కావాల్సిన పదార్థాలు, మనకి మింట్ లీవ్స్, పుదీనా, కొరియాండర్, కొత్తిమీర, మనకి ఆనియన్స్ కావాలి, ఫ్రైడ్ ఆనియన్స్. సో ఇప్పుడు అవి మనము యూజువల్లీ అయితే నేను స్టోర్లో దొరికే ఫ్రైడ్ ఆనియన్స్ ప్యాకెట్ తెచ్చి వాడతాను అనమాట. అవి వాళ్ళు లేవు. సో మనం ఫస్ట్ నుంచి స్క్రాచ్ నుంచి ఆనియన్స్ ఫ్రై చేసి అవి వాడాలి. సో అవి కాకుండా ఇంకా పచ్చిమిరపకాయలు, ఇంకా మన బిర్యానీ పౌడర్స్ అవి ఇవి మనం చూద్దాం. ఇప్పుడు వెళ్దాం. ఫస్ట్ అయితే ఆనియన్స్ ఫ్రై చేసేసుకొని స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. సో అంత చికెన్కి ప్లస్ బిర్యానీకి ఒక 2 ఆనియన్స్ అయితే తీసుకుంటున్నాను. ఇవి చాలా సన్నగా మనము కొయ్యాలన్నమాట. కోసేసి ఫ్రై చేసేసుకొని స్టార్ట్ చేస్తాం. ఆనియన్స్ అయితే మనం ఇట్లా సన్నగా కోసేసుకున్నాము. సో ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఫ్రై చేసేసుకొని ఆ ఫ్రైడ్ ఆనియన్స్ని మనము మ్యారినేషన్లో బిర్యానీలో వాడతాం అనమాట. సో మనము ఆనియన్స్ని అయితే డీప్ ఫ్రై చేయాలి, అందుకే కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటుంది. సో ఈ డీప్ ఫ్రై చేసుకొని ఈ ఆయిల్ని మనం మళ్ళీ బిర్యానీలో కొంచెం వేయడానికి కూడా వాడుకోవచ్చు అనమాట. సో ప్రస్తుతానికైతే ఇది డీప్ ఫ్రై చేయించేద్దాం. సో ఇలా మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని ఇవి సైడ్లో తీసేసుకొని ఇంకా మనం మ్యారినేషన్లోకి వెళ్ళిపోవడమే. ఇంకో బ్యాచ్ ఆఫ్ ఆనియన్స్ ఉన్నాయి మనకి, అవి కూడా ఫ్రై చేసేసుకొని మ్యారినేషన్లోకి వెళ్ళిపోతాం. మనకి ఆనియన్స్ అన్నీ ఫ్రై అయ్యి రెడీ అయ్యే లోపల మనం మిగతావన్నీ ప్రిప్ చేసుకొని రెడీగా పెట్టుకుందాం చికెన్ కోసం. సో మనం చికెన్ అయితే కడిగేసుకొని పెట్టేసుకున్నాము. సో ఇప్పుడు మ్యారినేషన్లోకి వెళ్ళిపోదాం. మ్యారినేషన్ కావాల్సినవి మనకి గ్రీన్ చిల్లీ, మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఆనియన్స్, మనం మొత్తం వాడము, కొంచెం పోర్షన్ వాడతాం అంతే. మింట్ అండ్ కొత్తిమీర, అదే పుదీనా అండ్ కొత్తిమీర మనం కట్ చేసి పెట్టుకున్నాయి. 2 పార్ట్స్గా సపరేట్ చేసిన, ఎందుకంటే ఒకటి మ్యారినేషన్లోకి వెళ్తుంది, ఒకటి రైస్లో వేస్తాం అనమాట. ఇది ఆయిల్, మనం ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిలే పెట్టుకుంటే ఆ టేస్ట్ కూడా బాగుంటుంది, అది వచ్చేస్తుంది. ఇంకా మన మసాలా ఐటమ్స్ వచ్చేసరికి బే లీఫ్, సిన్నమన్ స్టిక్, ఇది స్టార్ అనీస్, లవంగాలు అండ్ ఇలాచి.
ఇంకా మనకి జాపత్రి అవి ఇవి ఉంటాయి, కానీ మనకి ఇక్కడ అవి ప్రస్తుతానికి అయితే అవైలబుల్ లేవు. సో ప్రస్తుతానికి దీంతో కాల్చేద్దాం. అండ్ ఆబ్వియస్లీ మన రెగ్యులర్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా ఈ కర్డ్ కొంచెం మనం వేసేసుకొని బీట్ చేసుకొని కొన్ని వాటర్ పోసుకుంటే బాగుంటుంది మ్యారినేషన్లోకి. ఇప్పుడు మ్యారినేషన్ అయితే చేసేద్దాం ఫస్ట్. సో ఫస్ట్ అయితే మనం వచ్చేసి సాల్ట్ కొంచెం వేసేసుకొని, కారం పొడి అండ్ పచ్చిమిర్చి వేసేసుకొని పీసెస్కి నీట్గా రుద్దేద్దాం. ఇది మళ్ళీ మనం టేస్ట్కి తర్వాత వేసుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే ఇది ఒక రౌండ్ ఇట్లా రుద్దేసుకుంటే మళ్ళీ మనము మిగతా వేసుకునేటప్పుడు మళ్ళీ ఇంకొంచెం వేసుకోవచ్చు. వీటి తర్వాత మనము పుదీనా, కొత్తిమీర ఇవి కూడా కొంచెం వేసేసుకొని వేసుకుందాం. ముక్కకి మంచిగా పడితే ఇప్పుడు మనము ఆనియన్స్ ఇంకా మిగతా వేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇది వేసేసుకున్నాం కాబట్టి ఆనియన్స్లోకి వచ్చేద్దాం. ఇప్పుడు చెప్పినట్టు ఇందాక మొత్తం దీనికి వాడము, కొంచెము మనం బిర్యానీకి కూడా వాడతాం అన్నమాట, అదే రైస్లో వేయడానికి. సో ఇది కలిపేసుకొని వేసేసుకున్నామా. కలుపుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి, అది వేసుకుందాం ఇప్పుడు. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంకొంచెం పడుతుంది, వేసేసుకొని ప్రతి ముక్కకి పట్టేటట్టు నీట్గా కలిపేసుకోవాలి. సో మనము ఇందాక నేను చెప్పడం మర్చిపోయినా, బిర్యానీ మసాలా కూడా ఉంది మన దగ్గర. ఈ బిర్యానీ మసాలా వేసేసుకుంటే సెట్ అయిపోతుంది. మొత్తం వేసేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. దీంట్లో మనము ఇందాక ఆనియన్స్ ఆయిల్ ఉంది కదా, కొంచెం వేసేసుకుందాం ప్రస్తుతానికి, కలుపుకొని మనకి ముక్కకు పట్టుకుంటుంది బిర్యానీ మసాలా అనేది. ఇది మనం రెడీమేడ్ బిర్యానీ మసాలా అనమాట. మనము ఇంట్లో అన్నీ తీసుకొని చేసే అంత ఓపిక లేదు. సో ఆబ్వియస్లీ మనం రెడీమేడ్ బిర్యానీ మసాలా వేసేస్తాం. సో ఇట్లా ముక్కకి అంతా పట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు కర్డ్ వేసేసుకొని దీన్ని ఒక 3 hours సైడ్లో పెట్టుకోవడమే. సో ప్రస్తుతానికి అయితే కర్డ్ వేసేసుకుందాం. ఇందాక మనము చేసుకొని పెట్టుకున్న కర్డ్ ఇది ఫస్ట్ ముక్కకు అంతా పట్టిన తర్వాత మళ్ళీ కొంచెం అట్లా లాస్ట్లో పైన వేసి పెట్టాలన్నమాట. అన్ని ముక్కలకి మసాలాకి మొత్తం పట్టేసుకొని ఇట్లా ముక్కలన్నీ కింద బేస్కి టచ్ అయ్యేటట్టు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇట్లా ఫ్లాట్గా అయిపోయిన తర్వాత ఈ మిగిలిన కర్డ్ అనేది ఇట్లా పైన వేసేసుకోవడం. వేసేసుకొని దీన్ని ఇట్లా కొంచెం ఇట్లా స్ప్రెడ్ చేసుకోండి, అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత లాస్ట్ స్టెప్ వచ్చేసి మనకి ఈ మసాలాలు వేసుకోవడమే. ఇందాక మనం చూపించినాయి అదే డ్రై మసాలాలు, బే లీఫ్ అక్కడోటి ఇక్కడోటి స్ప్రెడ్ చేసేసుకొని, లవంగాలు బే లీఫ్ వేసినట్టే అక్కడోటి ఇక్కడోటి ఇట్లా స్ప్రెడ్ చేసేసుకొని, సిన్నమన్, స్టార్ అనీస్ మధ్యలో ఎక్కడైనా వేసేసుకొని, ఇలాచీలు మనకి కొంచెం ఇట్లా దంచినట్టు జస్ట్ ఇట్లా ఒక్క ముక్క ఇట్లా ఓపెన్ చేస్తే దాంట్లో ఉన్న ఫ్రేగ్రెన్స్ ఫ్లేవర్ అంతా బయటకు వచ్చేస్తుంది.
దీన్ని ఏం చేస్తామంటే ఇప్పుడు మనం ఒక 2 అవర్స్ వరకు కూడా పెట్టుకోవచ్చు నీట్గా. ఇది మూత పెట్టేసి సైడ్లో పెట్టేసుకుంటే మనం ఒక 2-3 అవర్స్ వరకు అది మంచిగా అవుతుంది. తర్వాత మనము దాని మీద బాస్మతి రైస్ వేసేసుకొని దమ్ పెట్టేసుకోవడం. సో ఆ ప్రాసెస్ మనం ఒక 2 అవర్స్లో వచ్చేసి చూసేద్దాం. సో మనము బాస్మతి రైస్ కూడా ఆ వాటర్లో సోక్ చేసి పెట్టుకుంటే దాంట్లోంచి ఆ వాసన అనేది, అరోమా అనేది బయటకు వస్తుంది అనమాట. సో చేసుకునే ఒక 15-20 మినిట్స్ ముందు, మనం యాక్చువల్ బిర్యానీ చేసుకునే 15-20 మినిట్స్ ముందు సోక్ చేసుకుంటే బాగుంటుంది. సో మనం బాస్మతి రైస్ కోసము వాటర్ అయితే పెట్టేసినాము స్టవ్ మీద. సో ఇవి బాయిల్ అయ్యే వరకు ఉంచేసి, బాయిల్ అయిన తర్వాత దీంట్లో పార్షియల్గా అంటే కొంచెము మన రైస్ని కుక్ చేస్తాం అనమాట. మిగతా రైస్ వచ్చేసరికి బిర్యానీ దాంట్లో దమ్ములో కుక్ అవుతుంది. సో మనం ఒక చికెన్ బిర్యానీ కాబట్టి ఒక 70% వరకు కుక్ చేస్తాం రైస్. మనము ఇది హీట్ అయినాక ఆ ప్రాసెస్ చూద్దాం. సో మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే రెడీగా ఉంది. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాము, సేమ్ అదే ఆనియన్ ఆయిల్. ఇది ఆయిల్ వేసుకొని రెడీగా పెట్టేసుకుందాం. దేనికోసము, మన బాస్మతి రైస్ ఏదైతే మనం పార్షియల్గా కుక్ చేస్తామో దాన్ని దీని మీద లేయర్స్గా వేస్తాం అనమాట. సో ఇది ప్రస్తుతానికైతే బయట సైడ్లో పెట్టేసుకొని రెడీగా పెట్టుకుందాం. వన్స్ బాస్మతి రైస్ అయిపోయిన తర్వాత దీంట్లో వేసేయచ్చు. సో మనం చూసుకున్నట్టయితే వాటర్ నీట్గా బాయిల్ అవుతుంది. దీంట్లో మనము మొత్తం బాయిల్ అయ్యేలోపు కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ అండ్ షాజీరా వేసుకోవాలన్నమాట రైస్ వేసుకునే ముందు. సో అది చూద్దాం ఇప్పుడు కొంతసేపట్లో. ఇది బాయిల్ కాగానే అది వేసేసుకుందాం. సో మనం చూసుకున్నట్టయితే నీట్గా బాయిల్ అయిపోతుంది. దీంట్లో ఈ ఆయిల్ మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ అది వేసేద్దాం కొంచెం. అది చేసి మనము కలిపేసుకున్నాం అన్నమాట. సాల్ట్ కూడా వేసేసుకుందాం. సాల్ట్ ఎంత వేసుకున్నా పర్లేదు, మనకి రైస్ దీంట్లో పార్షియల్గా కుక్ అవుద్ది కాబట్టి సాల్ట్ కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం కాదు. కలిపేసుకున్నాం. దీంట్లో ఇంకొక ఎలిమెంట్ ఏంటంటే షాజీరా, అది కూడా వేసేసుకుందాం. అది కొంచెం లైట్గానే వేసుకుందాము, అంత ఎక్కువ ఏం వేసుకోవద్దు. ఇప్పుడు చూసినట్టయితే మంచిగా బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం రైస్ వేసిన తర్వాత మనం దీన్ని క్లోజ్గా మానిటర్ చేయాలన్నమాట. ఎందుకంటే 70% కుకింగ్ అనేది చాలా తొందరగా అయిపోతుంది. సో రైస్ వేసిన తర్వాత జస్ట్ 3 మినిట్స్లో అయిపోతుంది అనమాట మనకి కావాల్సిన అమౌంట్ ఆఫ్ కుకింగ్. 3 మినిట్స్లో తీసేసి మనం బిర్యానీ వెసల్లోకి రైస్ ట్రాన్స్ఫర్ చేయాలి. సో మనం ఇక్కడే ఉందాం, వేసిన తర్వాత ఒక 3 మినిట్స్ వెయిట్ చేద్దాం. రైస్ వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసుకొని వదిలేయడమే దాన్ని. మనం మళ్ళీ కలపొద్దు. ఒకసారి కలిపేసిన తర్వాత దాన్ని క్లోజ్గా మానిటర్ చేయాలి. 3 మినిట్స్ లోపల మనకి రైస్ పలుకులు అనేవి ఇట్లా తిరుగుతూ ఉంటాయి అన్నమాట వాటర్లో, మీకు కనబడుతుంది. సో కనబడినప్పుడు ఒక 2-3 తీసుకొని ప్రెస్ చేస్తే అవి విరిగిపోయినాయి అనుకుంటే ఇంకా మనకి అప్పటికి అర్థమవుతుంది 70% కుక్ అయినట్టు. అది అయిపోగానే మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని హీట్లోంచి బయటికి తీసేసి బిర్యానీ వెసల్లోకి వేసుకోవడం. సో మనం 3 మినిట్స్ అయిపోయాక చూద్దాం. మనం చూస్తున్నట్టయితే మీకు రైస్ గ్రెయిన్స్ అట్లా బౌన్స్ అవుతూ ఉంటాయి వాటర్లో. దీని ఇండికేషన్ వచ్చేసరికి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది రైస్ అని. 3 మినిట్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది. సో మనం ఒక 2 పలుకులు రైస్ తీసుకొని చూడొచ్చు. ఇట్లా ఇరిగిపోయిందంటే మనకి అయిపోయినట్టే.
మనం ఎక్కువ మిక్స్ చేయొద్దు, రైస్ మళ్ళీ సాఫ్ట్ అయిపోతుంది. సో మనం దీన్ని ఆపేసుకొని సైడ్లో పెట్టేసుకోవడం ఇప్పుడు. దాని తర్వాత మనం రైస్ని బిర్యానీ దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ఆ ప్రాసెస్ చూసేద్దాం ఇప్పుడు. నేను చూసినట్టయితే ఇదో ఈ బిర్యానీది ఇక్కడ మనం మ్యారినేట్ చేసి పెట్టుకుంది ఇక్కడ ఉంది. దీంట్లో మనం రైస్ వేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ అయితే మనం చాలాసేపు అయింది కదా పెట్టేసి సైడ్లో, సో కొంచెం ఆయిల్ పోసుకుందాం, చాలా లైట్గా. అదే సేమ్ ఆయిల్ మనది ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్, టేస్ట్ ఫ్లేవర్ అవన్నీ బాగా వస్తాయి కాబట్టి. సో ఇప్పుడు మనం ఇందాక పార్షల్గా కుక్ చేసుకున్న రైస్ని దీంట్లో వేసేసుకోవడం, ఇట్లా లేయర్స్గా వేసేసుకోవడం. ఇట్లా మంచిగా ఇట్లా చల్లుకోవాలన్నమాట. చల్లుకొని దాని చుట్టూ మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసుకోవడం. ఇట్లా తిప్పుకోవచ్చు దీన్ని ఈజీ కోసం, తిప్పుకొని వేసుకోవడం. కొంచెం వాటర్ పడ్డా ఏం కాదు, మనకి చికెన్ మంచిగా అవుతుంది. సో ఒక్క లేయర్ వేసేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ ఒక స్టెప్ ఉంటుంది. మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పుదీనా ఇవన్నీ ఉంటాయి కదా, అవి కూడా మనము దీని మీద వేసేసుకుంటాం. సో ఒక లేయర్ ఇది ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్. దాని తర్వాత ఈ పుదీనా మిక్చర్ ఒకటి ఇట్లా వేసిన తర్వాత మళ్ళీ ఇంకో లేయర్ రైస్. సో అట్లా ఆల్టర్నేట్ వేసుకుంటూ వెళ్ళిపోయి ఫైనల్గా మనకి లాస్ట్లో పైన ఆనియన్స్, పుదీనా వేసుకునేటట్టు చూసుకోవడం. సో మనం లేయర్స్ అయితే అన్నీ వేసేసుకున్నాం, ఫైనల్ టాప్ లేయర్ కూడా వేసేసినాం. దీంట్లో లాస్ట్లో పైన కొంచెం గీ వేసుకుంటాం అన్నమాట, వెరీ లైట్గా. అంటే మీ టేస్ట్ ప్రకారం వేసుకోవచ్చు, మాకు కొంచెం లైట్గా వేసుకుంటాం మేము. చుట్టూ ఇట్లా వేసేసుకొని ఇప్పుడు దీన్ని దమ్ము కోసం సీల్ చేయాలన్నమాట. సో మనం ఇండియాలో అయితే పిండి తడిపి పిండి పెట్టి పెట్టేస్తారు, మనం ఇక్కడ అల్యూమినియం ఫాయిల్ పెట్టేస్తాం అనమాట. సో అది ప్రాసెస్ చూసేద్దాం ఇప్పుడు. సో ఇట్లా ఫాయిల్ అయితే మొత్తం అన్ని కార్నర్స్లో టైట్గా సీల్ అయిందని చూసేసుకోవడమే. బేసికలీ మనకి ఆ స్టీమ్ అనేది బయటికి రాకుండా లాక్ చేసేస్తాం అనమాట దమ్ అనేది. సో అది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టేయడమే. ఇప్పుడు చూసుకుంటే నేను ఒక ప్యాన్ ఉందన్నమాట మనది, దోశ ప్యాన్. దాని మీద ఇది పెడుతున్నాను, ఎందుకంటే ఇది డైరెక్ట్గా ఈ ఇండక్షన్ స్టవ్ మీద పెడితే కింద బర్న్ అయిపోతుంది అనమాట. సో దాని మీద పెట్టేసి ఇది పెడతాను. పెట్టేసిన తర్వాత మనము దీన్ని చేసేసుకోవడమే. ఇంకా దీన్ని స్టవ్ మీద హీట్ పెట్టేసి దాని మీదనే వెయిట్ పెట్టుకోవడం. సో ఇది లిడ్ అయితే పెట్టేసినాము. దీన్ని మనం హైలో పెట్టుకుంటాం. ఫస్ట్ స్టార్ట్ చేయడము హైలో ఒక 10 minutes పెడతాం అనమాట. దీని మీద మనం వెయిట్ కూడా పెట్టాలి కాబట్టి కొంచెం ఆ దమ్ అనేది బయటికి రాకుండా మన దగ్గర వెయిట్ పెట్టడానికి ఇది ఉంది. సో ఇది తీసేసుకొని ఇట్లా పెట్టేయడమే వెయిట్. సో అది పెట్టేస్తే ఇక్కడ దాని మీద ఉండిపోతుంది. సో ఇది ఇట్లా పెట్టేసుకొని ఒక 10 minutes హై హీట్లో, తర్వాత 10 minutes కాగానే ఇంకో 10 minutes మీడియంలో, లాస్ట్ 10 minutes లో హీట్లో పెట్టేసుకొని మనం తీసేయడమే దీన్ని. సో ప్రస్తుతానికైతే హై హీట్లో పెట్టేసిన 10 minutes తర్వాత వచ్చేసి తీసేయడం దాన్ని. సో మనకి 10 minutes అయితే హై హీట్లో అయిపోయింది. ఇప్పుడు మీడియంలో పెట్టేసుకొని ఇంకో 10 minutes పెట్టిన తర్వాత లాస్ట్ 10 minutes మనం లో హీట్లో పెట్టుకోవాలన్నమాట. సో ఇంకో 10 minutes అయినాక మళ్ళీ వద్దాం. ఇంకో 10 minutes మీడియంలో అయితే అయిపోయింది. కొంచెం ఇంప్రవైజ్ చేసినాము, ఆ వెయిట్ దీన్ని ఈ లిడ్ని అంత బరువు పెడతలేదని చెప్పి దీని మీద ఇంకో గిన్నె పెట్టి మనము ఇందాక రైస్ బాయిల్ చేసిన వాటర్ మీద పెట్టేసినాము, కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుందని. ఇప్పుడు దీన్ని లోలో పెట్టేసి ఇంకొక 10 minutes పెట్టేస్తే
మనకి బిర్యానీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఇంకా. సో లాస్ట్ 10 minutes కూడా అయిపోయింది. సో మనం దీన్ని ఆఫ్ చేసేసుకుందాం. ఒక 5 minutes వదిలేసి ఇది దింపేసుకుందాం. సో మన బిర్యానీని ఓపెన్ చేసే టైం అయితే వచ్చేసింది. చూసుకుంటే స్టీమ్ అయితే గట్టిగా ఉందన్నమాట. సో లైట్గా సైడ్ నుంచి మనం ఓపెన్ చేద్దాం. కొంచెం ఆవిరి బయటికి వెళ్తుంది. సో దీనికి మనం ఏంటంటే ఒక చిన్నగా కొంచెం గ్యాప్ పెట్టుకుందాం ఇట్లా, రైస్ లోపలికి కొంచెం ఎయిర్ వెళ్ళడానికి. అప్పుడు మనకి ఏంటంటే ఇవి బాస్మతి రైస్ వచ్చేసరికి పూల్గా బాగుంటుంది, కొంచెం ఎయిరేట్ అవ్వడానికి అనమాట. మధ్యలో ఆ స్టీమ్తోనే ఉండిపోతే మొత్తం మెత్తగా అయిపోతుంది అనమాట. కొంచెం మనము వదిలేసినామంటే ఎయిర్ అవి నీట్గా అట్లా సపరేట్గా ఉంటాయి గ్రెయిన్స్. అదనమాట మన రైస్, మన బిర్యానీ. ఇప్పుడు దీన్ని మంచిగా సైడ్లోంచి తీసేసుకొని నీట్గా ప్లేట్లో పెట్టుకొని తినేయడం. మనం సైడ్ నుంచి తీస్తే పీసెస్ కూడా మంచిగా వస్తాయి అన్నమాట. రైస్ కూడా మనకి ఇట్లా బ్రేక్ కాదు. ఇట్లా తీసేసుకొని మనకి మంచిగా ప్లేట్లో సర్వ్ చేసుకోవడం. గుమగుమలాడుతుంది. సో మనం వెళ్ళి కుమ్మేద్దాం. సో టేస్ట్ చేస్తున్నాం, చూద్దాం ఎట్లుందో. చాలా బాగా వచ్చింది. మళ్ళీ తినేస్తాం. సో అలా జరిగిందనమాట వీకెండ్. మరి నెక్స్ట్ వీకెండ్ కలుద్దాం. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదే మీకు ఇంకేదైనా కాంటెంట్ కావాలంటే చెప్పండి, అది చేసిద్దాం. చలో మరి.